హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరేష్ కన్నడ వ్లాగ్స్. సో ఇవాళ నేను మీకు 260 ఇయర్స్ ఓల్డ్ ఫ్రేగ్రెన్స్ చరిత్ర ఉన్న ఒక బ్రాండ్ ఈవెంట్కి నేను వచ్చానన్నమాట. సో ఇక్కడ ఎలా జరగబోతుంది ఏంటనేది నేను మీకు అంత మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. చాలా రాయల్టీ లగ్జరీకి సంబంధించిన ఒక నీష్ ఫ్రేగ్రెన్స్ బ్రాండ్. సో ఇది అవెంజర్స్ చాలా ఫేమస్. నా ఫేవరెట్ వచ్చేసి ఫ్లోరల్, చాలా బాగుంటుంది. అండ్ ఇది పూజారి. ఓ మై గాడ్, ఇది 18 అవర్స్ ఉంటుంది. చాలా లాంగ్ లాస్టింగ్. ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇది నా సీట్ అన్నమాట. Touching grass, feeling lost. I think I need a break. నేను ఇలాంటి ఈవెంట్స్కి వేరే దేశంలో వస్తానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. When she smiles, I hate her when she cries. 'Cause I'm just really bad with my emotions, yeah. I was mad at the start, chaos in my heart, yeah. Let's think about what we love and not what we hate at all, yeah. Let's think about what we love and not what we hate at all. She is thinking about what could happen to her right now. Oh no, she is afraid of. లగ్జరీ ఫ్రేగ్రెన్స్లలో ఒక కిరీటం లాంటిది ది హౌస్ ఆఫ్ క్రీడ్. దీని చరిత్ర 260 ఏళ్ల కంటే ఎక్కువ. ఇది 1760లో లండన్లో జేమ్స్ హెన్రీ క్రీడ్ ద్వారా మొదలైంది. మొదట బట్టలు కుట్టే సంస్థగా ఉన్న త్వరలోనే రాజుల కోసం ప్రత్యేక ఫ్రేగ్రెన్స్లు తయారు చేయడం ప్రారంభించింది. క్రీడ్ ఎంతోమంది రాజకుటుంబీలకు ప్రముఖులకు సేవ చేసింది. కింగ్ జార్జ్ III మరియు క్వీన్ విక్టోరియా కూడా వీళ్ళ కస్టమర్లే. అందుకే దీనికి రాజవారసత్వం ఉంది. ఈ ఫ్రేగ్రెన్స్ కళను కుటుంబంలోని 7 తరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒలివర్ క్రీడ్ మరియు అతని కొడుకు ఎర్విన్ క్రీడ్ కూడా దీన్ని ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీరు ప్రపంచంలో అత్యంత నాణ్యమైన అరుదైన పదార్థాలను మాత్రమే ఫ్రేగ్రెన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అవెంజర్స్ లాంటి అద్భుతమైన ఫ్రేగ్రెన్స్ క్రీడ్ ప్రపంచ లగ్జరీ ఫ్రేగ్రెన్స్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మీలో ఎవరైనా క్రీడ్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటే మీరు ఏ ఫ్రేగ్రెన్స్ వాడుతున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఈరోజు ఈ ఈవెంట్లోన వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు స్ప్రే చేసి ఇస్తారనమాట. అది మనం స్మెల్ చేస్తూ ఆ అమ్మాయి మనకి ఏదైతే వయలిన్ లాంటిది ప్లే చేస్తూ ఉందో ఆ మ్యూజిక్ని మీరు ఇమాజిన్ చేసుకొని ఒక రాయల్ ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వండి అని. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తా ఉన్నాను. ఈ క్రీడ్ ఈవెంట్ మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతోన మళ్ళీ తొందరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.